నా యూట్యూబ్ మిత్రులు నమస్తే. ఈ రోజు ముందుకి మరో శాంత్రో తీసుకురావడం జరిగింది. శాంత్రో వచ్చేసి జింగ్ జిఎల్ఎస్ కాదు, ఇది ఓన్లీ జింగ్. శాంత్రో వచ్చేసి 2010 మోడలు. ఈ పేపర్లు వచ్చేసి 2011 నెల 25 వరకు కొన్ని పేపర్లు అయితే. తర్వాత అయితే నెక్స్ట్ ఇయర్ కల్లా పేపర్లు అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ పేపర్లు చేయించుకోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ లేదు. టైర్లు వచ్చేసి మీకు 90% టైర్లు అయితే ఉన్నాయి. దీనికి రీడింగ్ కూడా 80,000 తిరిగింది. రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ కస్టమర్ చెప్తాడు. ఫుల్ వీడియో చెప్పాక దీని ప్రైస్ చెప్తాను మీకు. శాంత్రో వచ్చేసి 2010 మోడల్. ఇది 11 నెలల వరకు పేపర్లే ఉన్నాయి. తర్వాత పేపర్లు అయితే అయిపోతే పేపర్లు చేయించుకోవాలి. చిన్న చిన్న టచ్ అప్లు అయితే చేయించుకోవాల్సి వస్తుంది. టచ్ అప్లు కూడా ఉన్నాయి చేయించుకోవాల్సినవి. కార్ అయితే నీట్గా ఉంది. టచ్ అప్లు చేయించుకుంటే వరకు ఎక్సలెంట్గా ఉంటుంది కారు వరకు. టచ్ అప్లు అంటే ఇక్కడ చిన్న చిన్న పెయింట్ ఇట్లా చిన్న ఇక్కడ గ్లాస్ కూడా చిన్న బ్రేక్ అయింది, చిన్న లైట్గా గీత పడదు. మాట వరకు అయితే ఏం లేదు, మొత్తం చేయించాడు. ఓనర్ కూడా చేయించుకున్నాడు. రావట్లేదు. 9 యాక్సిడెంట్ పడలే కానీ ప్రజెంట్కి అదైతే బీటింగ్ కూడా గట్టిగా ఉంది. ఇక్కడ ఒక టచ్ అప్, ఇక్కడ ఒక టచ్ అప్ చేయించుకోవాల్సి వస్తుంది. దీనికి ఎదురు వరకు 2 పవర్ విండోస్ వస్తాయి. బ్యాక్ సైడ్ వరకు మాన్యువల్ వస్తుంది. ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఇది జింగ్. ఇది జింగ్ జిఎల్ఎస్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఈ టైర్ అయితే కొద్దిగా 95 ఉంది కానీ టైర్ కొంచెం ఇదిగా ఉంది. బ్యాక్ డోర్ తీయండి. ఇదంతా కొద్ది పెయింట్ లేసింది అన్నమాట. ఇక్కడ చుట్టూ ఎండలో పెట్టి షేడ్ అయింది. స్టెప్ని టైర్ కూడా వచ్చేసి 70% ఉంటుంది. బార్లో వచ్చేసి ఇక్కడ బార్ కూడా రాసుకుపోయింది. అపార్ట్మెంట్లో తీసుకుంటే తగిలిందంటే ఇక్కడ రాసుకుపోయింది అంతే, అంత మించి అయితే ఏం లేదు. గ్లాస్ కానీ డోర్ కానీ మనకి అయితే చేంజ్ అవ్వలేదు. ఇంటీరియర్గా చాలా నీట్గా ఉంది. టచ్ అప్లు చేయించుకుంటే వరకు ఎక్సలెంట్ పడుతుంది బండి. ఇది చూడండి, ఇక్కడైతే 2 పవర్ విండోస్ వస్తాయి. ఫ్రంట్ వరకు 2 గ్లాస్ పవర్ విండోస్ వస్తాయి. పైన టాప్ మీద కూడా తీస్తాను వీడియో. టాప్ అయితే నీట్గా ఉంది. టచ్ అప్లు చేయించే పని లేదు టాప్ మీద. తాళం పెడతారు. ఇది వచ్చేసి జెన్యున్ రీడింగ్ 83,000 తిరిగిందట. 83,652. డోర్ ఈ టైర్ కూడా 95% ఉంటుంది. టైర్ వచ్చేసి అయితే శాకబ్జాలు కొత్త వేయించారు. బానెట్ కానీ డోర్ కానీ ఏది మారలేదు. వెహికల్తో పాటు వచ్చినాయే మొత్తం కూడా, పార్ట్స్ అయితే ఏం మారలేదు. అమ్రాన్ బ్యాటరీ ఉంది. పట్టీ కూడా ఏం మారలేదు. ఇంజన్ ఒక స్టార్ట్ ఇస్తాడు.
ఇంజిన్ అయితే సింగిల్ స్టార్టర్స్ వెళ్ళిపోయింది. కొంచెం రేంజ్ నెక్స్ట్ రైట్. ఏసీ ఆన్ చేయి. బీటింగ్ కూడా ఇంజన్ బీటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్న. ఇంజన్ అయితే కంప్లీట్ అని లేదు, ఓన్లీ టచ్ అప్లు ఉన్నాయి, పేపర్లు ఒకటి చేయించుకోవాల్సి వస్తుంది. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఏసీ మాత్రం చిల్లు, ఏసీ బాగా వస్తుంది. కంప్లీట్ అంటే ఏం లేదు ఏసీలో కూడా. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అన్న వీడియో మొత్తం చూశారు కదా. కార్ వచ్చేసి 2010 మోడలు, 25/11 నెలలకు పేపర్లు అయిపోతాయి. ఇన్సూరెన్స్ మాత్రం టైర్లు వచ్చేసి 80% ఉంటాయి. 80,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 కస్టమర్ చెప్తుండ్రు. దీంట్లో కూడా బార్గెన్ ఉంది, చెప్పినంత ఎవరు తీసుకోరు, బార్గెనింగ్ కావచ్చు. టచ్ అప్లోని వర్క్ ఉంది కాబట్టి బండికి చూసి మాట్లాడదామన్నా. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయాలి. కృష్ణ కార్స్ ఖమ్మం లోకల్లో ఉంటాను నేను. ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి చూపిస్తాను కారు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.